ఈ N14 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ E9 రోడ్ క్రాస్ అవుతుంది గదా! E9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. 14.1 కిలోమీటర్ల వరకు. ఆ రోడ్డు కూడా ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ నేను కొండవీటి వాగుని క్రాస్ అవుతుందని చెప్పా గదా! ఇదే అనమాట కొండవీటి వాగు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం పనులైతే చేశారు. ఇదంతా కొండవీటి వాగే. ఈ కొండవీటి వాగు దాదాపు 23.5 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ కొండవీటి వాగు దాటిన తర్వాతే ఇక్కడ మల్టీ ఫెయిత్ ఫ్యూనరల్ సెంటర్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ ఫ్యూనరల్ సెంటర్ ఉన్న ఏరియా వచ్చేసి అక్కడ E9 రోడ్‌తో కనెక్ట్ అవుతుంది. అదొక జంక్షను. ఇది N14 E9 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఆ E8 రోడ్డొచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు.